మెగాస్టార్ 'చిరంజీవి' సినిమా వచ్చిందంటే అభిమానులకు పండగే పండగ. ఫ్యాన్స్ అంటే ఆయనకి 6 ఏళ్ల పసిపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల పండు ముసలి వరకు ఉంటారని చెప్పుకునేవారు అలాగా. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా వచ్చింది అంటే అక్కడ థియేటర్స్‌లో ఉండేటువంటి సైకిల్ స్టాండ్‌లో వాళ్ళ దగ్గర నుంచి అలాగా క్యాంటీన్‌లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి పండగే పండగనమాట. మెగాస్టార్ 'చిరంజీవి' సినిమా వస్తే చాలు ఆహ్, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఆ సినిమా చూసి తీరాల్సిందే అని నిర్ణయించుకునేవారన్నమాట. అంతలాగా ఆయన జనం గుండెల్లో ఉండిపోయారు. సరే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, మెగాస్టార్ సినిమా వస్తే పండగే పండగ అనుకున్నాం కదా! ఇప్పుడు 2 పండగలకి ఆయన సినిమాలు రానున్నాయి. అది అభిమానులకి అలాగే తెలుగు సినిమా అభిమానులకి గాని, చిరంజీవి అభిమానులకి గాని ఒక ప్రత్యేక న్యూస్ అని చెప్పాలి ఈ అప్డేటు. దీన్ని ఇంకా ఎలా చెప్పాలంటే ఈసారి వచ్చే 2 సినిమాలు రాబోయే 2 సినిమాలు కూడా మెగాస్టార్ నుంచి డెఫినిట్‌గా వైవిధ్యభరితమైనవి. జనాలందరూ కూడా చాలా కాలం బట్టి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ సినిమా కోసం వెయిట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఇప్పుడు 'విశ్వంబర' అని చెప్పి ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా చాలా ప్రెస్టీజియస్‌గా తీస్తున్నారది. ఆ సినిమా అక్టోబర్‌లో 2023లో మనకి స్టార్ట్ అయింది. అతను అందులో చిరంజీవి గారు ఎక్కడ ప్రతిభ ఉన్న దర్శకులున్నా, వాళ్ళని ప్రతిభ ఉన్న టెక్నీషియన్లున్నా వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు. అలా చూస్తే 'బింబిసార' అని ఒక సినిమాస్ తనదేంటో చూపించుకున్న ఒక యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ అనే అబ్బాయికి ఈ ఈ ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ యూవీ క్రియేషన్స్ వాడు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. దీనికి మొట్టమొదటి సినిమా పేరు 'విశ్వంబర' అని పెట్టారు. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ. ఇంతకుముందు చిరంజీవి గారి సినిమాలు చూస్తే సోషియో ఫ్యాంటసీ మూవీలో మనకి 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' ఎంత చరిత్ర సృష్టించిందో, ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చే అతి పెద్ద సోషియో ఫ్యాంటసీ ఇదే సినిమా అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ నేను చేసుకున్నది ఇది కొంచెం నిదానంగా వస్తుందని చెప్పి ప్రేక్షకులకు కొంచెం కించిత్ బాధైతే ఉంది. అయితే దానికి కారణం ఏంటంటే దీంట్లో చాలా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. దీంట్లో ప్రపంచంలో చాలా పేరు మోసిన సీజీ టెక్నీషియన్స్ పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఫారిన్ టెక్నీషియన్ అంతా. ఇదంతా జరగడం మళ్ళా బావుంది, బాలేదనుకోవడం ఈ తంతంగంతా ఎందుకని చెప్పి చిరంజీవి గారే రంగంలో దిగి ప్రతి సీన్‌ని, ప్రతి గ్రాఫిక్స్ విషయాల్ని, వీఎఫ్ఎక్స్ విషయాల్ని పరిశీలించి అప్పుడు బావుందన్న తర్వాతే చెప్దాం రిలీజ్ డేట్ అని చెప్పేసి అనుకోవడం వల్ల సినిమా లేట్ అవుతుందన్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఇటీవల కాలంలో 1కి 2 సార్లు చిరంజీవి గారు ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా పరిశీలించి ఆయన ఫుల్లీ సాటిస్ఫై అయిన తరువాత ఈ సినిమా ఇంకా ప్రజల ముందుకు ఇద్దామని చెప్పేసి ఉంది. దీనికి ఈ మేకర్స్ ఉంటారు కదా! వీళ్ళు కూడా ఇంకా ప్రమోషనల్ యాక్టివిటీస్ 2 నెలల నుంచి మొదలుపెట్టాలి. అలాగే ఈ ఈ సినిమా డేట్ ఒకటి ఫిక్స్ చేయాలి. ఎందుకంటే మిగిలిన డేట్స్ అన్నీ ఉంటాయి కదా! మిగిలిన ప్రొడ్యూసర్‌తో వాళ్ళతో కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచిస్తే ఈ మనకి ఈ ఇండస్ట్రీ ట్రేడ్ టాక్ ఏంటంటే మేకర్స్ ఏమనుకుంటున్నారంటే సెప్టెంబర్ 18 గాని, లేదా 25 గాని ఈ 'విశ్వంబర' సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుందనమాట. ఎందుకంటే ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ సాటిస్ఫై రావడం, ఆయన చూసి బావుందనుకోవడం, సినిమా అంతా బావుందనుకోవడం, దీంతో దీనికి ఒక వచ్చినట్టే ఒక రకంగా. ఇప్పటిదాకా అది కంప్లీట్ అవుతే గాని చెప్పకూడదు అనుకున్నట్టుగా తెలుస్తోంది. దానికన్నా ముందే ఇది 150 డిసెంబర్ అయితే అది అనిల్ రావిపూడి సినిమా ఒకటి స్టార్ట్ చేసేయడం, అది షూటింగ్ స్పీడ్‌గా చేసుకోవడంతో ఇదేంటి 'విశ్వంబర' ఏమైంది? మళ్ళా వెనక్కెళ్ళిందా? ముందుకెళ్ళిందా? ఇలా డౌట్ పడ్డారు. అసలు రీజన్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ పక్కా నీట్‌గా చేసుకోవాలి. దీంతో ఒక విజువల్ వండర్ చూపించాలనే ఉద్దేశంతో ఆ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ గాని, మన చిరంజీవి గారు చూసి ఆయన సంతృప్తి పడిన తర్వాత ఇద్దాం ఈ సినిమాని. ఇందులో ఎటువంటి రాజీ పడకూడదు. అభిమానులకి ఇది ఫుల్ మీల్ అని జెప్పేసి అనుకున్నారు. ఒక విజువల్ ఫీస్ట్ అవుతుంది ఈ సినిమా 'విశ్వంబర'. ఆహ్, యాక్షన్ ఉంటుంది. సోషియో ఫాంటసీ అంటారు కాబట్టి డెఫినిట్‌గా ఈ సినిమా ఫ్యాన్స్‌ని అదరగొట్టేస్తుందని అనుకోవచ్చు. అదే రకంగా చిరంజీవి గారు యాక్ట్ చేస్తే అది ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు కాబట్టి ఇది 18 గాని, 25 గాని విడుదలకి మన ఫిల్మ్ మేకర్స్ లాక్ చేశారు డేట్స్ అని జెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే చిన్న ఇబ్బంది ఏంటి అంటే అదే టైంలో 'ఓజీ' పవన్ కళ్యాణ్ గారి సినిమా 'ఓజీ' ఒకటిను మళ్ళా బాలకృష్ణ గారిది బాలయ్య బాబుది 'అఖండ 2' కూడా అంటే 25 నుంచి అనుకుంటా దసరా. అక్టోబర్ 2 విజయదశమి పండగయింది. ఈ దసరా రోజునంటే అందరికీ సెలవు. పండగనేసరికి పండగంటే మన తెలుగు వాళ్ళకి ఆ పూజలు, పిండి వంటలతో పాటు సినిమా కూడా. అందులో పెద్ద హీరో సినిమా అయితే ఇంకా పెద్ద పండగ మనకి. కాబట్టి ఈ దసరా టైంలో ఈ సెప్టెంబర్ 18 గాని, ఒక వారం ముందుగా లేదా 25 దసరా రోజుల్లో గాని ఆ మిగిలిన సినిమాలతో బ్యాలెన్స్ చేసుకొని ఈ సినిమా మనకు వచ్చేస్తుందని చెప్పి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. చిరంజీవి గారు కూడా వీఎఫ్ఎక్స్ చూసి గ్రీన్
జెండా ఊపేశారంటే తెలుస్తుంది. మేకర్స్ కూడా 2 డేట్స్ అనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సోషియోఫాంట్ సినిమాగా మన ముందుకు రానుంది. ఈ సినిమాలో 'త్రిష' ఆయనకు పెయిర్‌గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి డెఫినిట్‌గా దీనికి కీరవాణి గారు మంచి మ్యూజిక్, ఎందుకంటే సోషియో ఫాంటసీ సినిమాల్లో గాని, లేతే ఆ జోనర్ సినిమాలకు గాని ఆయన కొడితే మామూలుగా ఉండదు. మళ్ళా మరో లోకంలోకి చిరంజీవి గారు ముందే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు కీరవాణి గారి మ్యూజిక్ కూడా తీసుకెళ్ళిపోతుంది కాబట్టి 'బింబిసార'తో తన ఒక స్టైల్ చూపించాడు ఆ కైండ్ ఆఫ్ మూవీస్‌కి. కాబట్టి 'వశిష్ఠ' కూడా మంచి సినిమా. అంటే చిరంజీవి గారి సినిమా ఇచ్చాడంటే మాటలా? అందులో ఈ రోజుల్లో కొన్ని వందల మంది ఆయనకి దర్శకత్వం చేయాలని ఎదురు చూస్తుంటే, ఇప్పుడు దొరికిన ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే ఆయనకి. ఆయన చేసే సినిమాలకి ఎవరికైనా ఇప్పుడు ఈ టైంలో డైరెక్షన్ ఛాన్స్ దొరికింది అంటే నిజంగా వాళ్ళు ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్. ఒళ్ళు పెట్టి, మనసు పెట్టి ఆ సినిమా ఫ్యాన్స్‌కి నచ్చేటట్టు ఖచ్చితంగా తీస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకు ముందు 'వాల్తేరు వీరయ్య' గాని, 'బోళా శంకర్' గాని, 'గాడ్ ఫాదర్' గాని కూడా ఆ యంగ్ డైనమిక్ వాళ్ళకి టాలెంటెడ్ పర్సన్స్‌కి ఆయన డైరెక్షన్ ఇచ్చారు. సో, ఈ 'విశ్వంబర' అప్డేట్ ఇది. దీని తర్వాత చూస్తే అనిల్ రావిపూడి సినిమా గురించి మంచి అప్డేట్స్ మన దగ్గరకొచ్చాయి. ఆ సినిమాలో ఆయన ముందు ఏంటనుకున్నారంటే చిరంజీవి గారి పేరు 'శివశంకర వరప్రసాద్'. ఆయన రిజిస్టర్‌లో పుట్టినప్పుడు పేరు పెట్టింది 'శివశంకర వరప్రసాద్' అని పెట్టారు. ఆయన పేరు తర్వాత ఆంజనేయ స్వామి ఏదో కల్లో కనిపెట్టి వాళ్ళ అమ్మగారికో, ఆయనకో చిరంజీవిగా మార్చుకోమని చెప్పినట్టుగా కొన్ని చోట్ల మనకు కథనం. చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామి భక్తులు, వాళ్ళ ఫ్యామిలీలో తల్లి అంజనాదేవి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి చిరంజీవిని మార్చుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాని అనిల్ రావిపూడి అంటే అతను ఒక మార్క్ తయారు చేసుకున్నాడు. ఫ్యామిలీ ప్రేక్షకులను తను థియేటర్‌కి ఎలా రప్పించాలో అన్ని టెక్నిక్స్ తెలుసు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి హిట్స్ సాధించాయి. ఆయన చిరంజీవి గారు కూడా కామెడీ విషయంలో మంచి టైమింగ్ ఉన్న స్టార్ ఆయన. అంటే ఆయన వేస్తే పంచులు గాని, ఇంకోటి గాని, ఆయన టీజింగ్ గాని ఒక స్పెషల్ రేంజ్‌లో ఉంటుంది కాబట్టి, ఈయన మీద అనిల్ రావిపూడి బ్రహ్మాండంగా రాసుకొని ఉంటారు. అయితే దానికి మన ష దాన్నేంటి శంకర ప్రసాద్ గారని పెట్టినట్టుగా తెలుసు. శివశేఖర వరప్రసాద్ గారి పూర్తి పేరు ముందు పెడదాం అనుకుంటే, మన శంకర వరప్రసాద్ గారు, మన శంకర వరప్రసాద్ గారని టైటిలు అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ అదే ఫైనల్‌గా అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చిరంజీవి గారి సినిమాలో ఆహ్, ఈయన పాత్ర ఒక డ్రిల్ మాస్టర్ అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ అప్డేట్. డ్రిల్ మాస్టర్. ఎందుకంటే ఇంతకుముందు 'మాస్టర్' అనే ఒక సినిమాలో ఆయన కాలేజీలో లెక్చరర్‌గా చేసాడు. మనకి చూస్తే గనక. అలాగే ఇంతకు ముందు సినిమాల్లో లెక్చరర్‌గా చేయడం ఇది చూసాం. అయితే డ్రిల్ మాస్టర్‌గా ఇప్పుడు ఎలా ఉంటుంది? డ్రిల్ మాస్టర్ అంటే హై స్కూల్ ఆ రేంజ్‌లోనే చేయాలిగా డ్రిల్ మాస్టర్ అనేది. ఒక స్కూల్‌లో డ్రిల్ మాస్టర్ అంటే నాకు తెలిసి ఈయన చేసి ఉండలేదు ఇప్పటిదాకా డ్రిల్ మాస్టర్ క్యారెక్టర్. ఆ డ్రిల్ మాస్టర్ క్యారెక్టర్‌లో మన శంకర వరప్రసాద్ గారి టైటిల్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దానికోసం అనిల్ రావిపూడి గారు రాత్రింపగళ్ళు కష్టపడుతున్నారు. అలాగే ఆల్మోస్ట్ షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఇందులో ఇంకో విశేషం అంటే క్యామియో రోల్ ఇప్పుడు ఏదో పెట్టారు కానీ ఒక గెస్ట్ రోల్ అనుకోవచ్చు. మన వెంకటేష్ బాబు కూడా ఈ సినిమాలో చేస్తున్నట్టుగా ఇంకా ఆయన తరహాలో ఆయన కూడా ఒక కామెడీకి మంచి ఇది కాబట్టి, ఇంకా చిరంజీవి గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చింపి పారేస్తారు కానీ పర్లేదు. ఆయన పేరు గాని 'నయనతార' చేస్తున్నట్టుంది. 'భీమ్స్' అని చెప్పేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య చాలా స్పీడ్ ఉన్న పాటలు చేస్తున్నాడు. 'భీమ్స్ సిసోలియా' ఏదో పేరు. ఆ 'భీమ్స్' దీనికి మ్యూజిక్ అందిస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇది కూడా ముందే చెప్పారు వాళ్ళు జనవరి సంక్రాంతికనమాట. సంక్రాంతికి ఈ ఈ సినిమా మన శంకర వరప్రసాద్ గారు అని అంటే టెంటేటివ్ టైటిల్ అనక్కర్లేదు. మొట్టమొదటి శివశంకర వరప్రసాద్ అని పేరుతో పెడుతున్నాం. ఆయన ఒరిజినల్ పేరు నేమని అన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ పేరు ఫిక్స్ అయినట్టుగా మనకి అక్కడి నుంచి ట్రైన్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో భీమ్స్ కూడా అదరగొడతాడు సినిమా. ఇది సంక్రాంతికి 100% ఇచ్చేస్తారన్నట్టుగా అనుకోవచ్చు ఈ సినిమా. కాబట్టి 2 పండగలు మనవే. ఇంక ఇది మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రాసిపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఒకటి మన సెప్టెంబర్‌లో వచ్చే దసరాకి మన విశ్వంబర మనకి మనకి కనుల పండగగా మనకి కనువిందు చేస్తే, సంక్రాంతికి అంటే ఆగస్టులో సంక్రాంతికి ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు అనుకున్నాం కదా! మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మన ముందొస్తుంది. మెగాస్టార్ మనకి 2 పండగలని బ్లాక్ చేశాడు. ఆ ఫిల్మ్ మేకర్స్ డేట్స్ బ్లాక్ చేస్తే, మన మెగాస్టార్‌కి 2 పండగలకి మన బ్లాక్ చేశాడు ఈ 2 సినిమాలు. డెఫినిట్‌గా ఇంకా మళ్ళా మనకి ఒక పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఒక చూస్తుంటే కూడా కొన్ని స్టిల్స్ చాలా వింటేజ్ మెగాస్టార్ కనపడుతున్నారు. ఆయన అభిమానులను అలరించడమే ఆయన జీవిత ఆశయం. అదొకటే. కాబట్టి మన అందరికీ ఈ జనరేషన్స్ కూడా అసలు మెగాస్టార్ అంటే ఏమిటి అనేది
ఈ తెలియజెప్పే పద్ధతిలో వెళ్తాయి 2 సినిమాలు అనుకోవచ్చు. సో, మెగాస్టార్ చెప్పిన ఈ అప్డేట్స్ తీపి కబురుతో మన ఆ పండగల దాకా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.